हरिः ओम तत्सतु। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कैवल्यामृतपान शिष्य विभवं स्वराज्यपीठस्थितं श्रीयादाटि नरहरि शिष्य तिलकं वेदांत विज्ञानदम् आत्मानात्म विवेक दत्त सुवचं श्रीलक्ष्मणार्योत्तमं पृथ्वी स्थान तुरीय मार्गगमनं चैतन्यमूर्तिं भजे। परम पूज्युలు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు మహర్షులకు తత్వవేత్తలకు బ్రహ్మవేత్తలకు విద్వరేణ్యులకు జ్ఞానులకు నమస్కరిస్తూ భారత మాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతరయామి పరమాత్మ స్వరూపం నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్య ఆశ్రమ పూజ్య మహాత్ములు జగద్గురు వేదాంత లక్ష్మణార్య స్వాముల వారికి నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్య ఆశ్రమ పూజ్య మహాత్ములకు నమస్కరిస్తూ అందరికీ శుభాశీస్సులు శుభమస్తు. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు, ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు, సకల శుభ ప్రాప్తిరస్తు. కుటుంబ సభ్యులందరికీ శుభాశీస్సులు శుభమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. हरि ओम तत्सत् ओम तत्सत् ओम तत्सत् ओम तत्सत् ओम. स्मर वारं वारं चेतः स्मर नन्दकुमारं स्मर वारं वारं चेतः स्मर नन्दकुमारम् घोषकुटीरपयोगृतचोरम् घोषकुटीरपयोगृतचोरम् गोकुल बृन्दावन संचारम् स्मर वारं वारं चेतः स्मर नन्दकुमारम् वेणुरवामृतपानकिशोरम् सृष्टिस्थितिलय हेतुविहारम् वेणुरवामृतपानकिशोरम् सृष्टिस्थितिलय हेतुविहारम् स्मर वारं वारं चेतः परमहंस हृत्पञ्जरकीरं परमहंस हृत्पञ्जरकीरं वटुतरधेनुका बकसंहारं स्मर वारं वारं चेतः स्मर नन्दकुमारम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये. మాతృశ్రీమ కళావతమ్మ గారు, ఆమె గారి కోరిక నిన్న సబ్జెక్టు చెప్పాల్సి ఉన్నది అనుకున్నాను, కానీ మన భక్తులంతా టైం పూర్తి చేయటం కారణంగా
దాన్ని ప్రస్తావించుకోవటం జరగలేదు. ఇప్పుడు 2 మాటలు అనుకుని భగవద్గీత అంశంలోకి ప్రవేశిద్దాము. అమ్మగారు సందేహం ఏంటని చెప్పానంటే, గజముఖాయ నమః, ఆంజనేయ స్వాముల వారిని మన వినాయక స్వామిని గజముఖాయ నమః అనేటువంటిదిగా మనం వారిని కీర్తిస్తూ ఉంటాం. గజముఖుడు, గజాననుడు అని చెప్పాను. ఈ గజముఖుడుగా ఎందువల్ల ప్రసిద్ధిగాంచడం కారణం అనే విషయంగా చూసినట్లయితే, మీకు చాలా మందికి ఈ విషయం తెలుసు. ఎందుకంటే వినాయకుని పూజా సందర్భంలో మీరు ఆ కథను చక్కగా చదివి ఉంటారు. అమ్మవారు స్నానం చేస్తూ పిండితో నలుగు పెట్టుకొనగా మరి దాని నుంచి ఏర్పడ్డటువంటి కింద చిన్న ముద్ద, మాలిన్యపు ముద్ద అనుకోండి, ఒంటికి పెట్టుకుంది కాబట్టి ఆ విధంగా వచ్చిన ముద్దతో ఆమె గారు ఒక ఆకారంగా చేసి దానికి ప్రాణం పోసి బాలుడుగా నిర్మాణం చేసి ఆయన గారికి సోలం చేతికిచ్చి నీవు ద్వారం దగ్గర కాపలా ఉండమని చెప్పని చెప్పటము. అట్లాగా బాలుడు దూరం వద్ద కాపలా ఉండగా ఆ సందర్భంలో పరమశివుడు వేధించుతాడు. పరమశివుడు రాగా ఆయన్ని కూడా అడ్డగించటంతో మరి శివుడు రుద్రుడై కోపావేశముతో ఆ బాలుని శిరస్సుని ఖండిస్తాడు. ఆ ఖండించిన విషయం విని పార్వతి అమ్మవారు చాలా విలపించి బాధపడితే మరి ఆమె యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి బాలుని బతికించే విధానములో ఉత్తర దిక్కు తలబెట్టి నిద్రపోయేటువంటి ఎవరైనా ఉంటే ఆ తల తీసుకురామని చెప్పని ప్రమదగణాలను పంపటం. ఆ విధంగా పోయి చూడగా ఉత్తర దిక్కు వైపు తలబెట్టి నిద్రపోయేటువంటి ఏనుగ శిరస్సును తీసుకొచ్చి మరి ఆ బాలునికి అంటించి బతికించటం జరుగుతుంది. తత్కారణంగా ఆయన లోక ప్రసిద్ధిగాంచి గజముఖుడు, గజాననుడు అనే విధానముగా స్వామివారిని పిలవటం జరుగుతున్నది. ఈ విషయం లోకంలో అందరికీ కూడా తెలిసిన విషయమే, పెద్దగా చెప్పేదేం కాదు. ఇకంతా ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున ఆ పూజ అనంతరం ఆ కథ అంశంలో ఈ విషయం వస్తుంది. అయితే భక్తిపూర్వకంగా మనం భావించుకోవాలి. ఎలాంటి విధానంగా ఉన్నప్పటికీ కూడా దాని పట్ల పూజ్య భావనతో నమస్కారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది హైందవుల యొక్క విశ్వాసంలోని భాగం. అయినా మనస్సులో కొన్ని సందేహాలు కలిగే అవకాశం ఉంటుంది. లోపల ఉంటాయి సందేహాలు, పైకి అనలేం కానీ లోపల ఉంటాయి. అమ్మవారు స్నానం చేయటం ఏంటి, ఆమె నలుగు పెట్టుకోవడం ఏమిటి, ఆమె దేహం నుంచి ఆ మాలిన్యం రావటం ఏమిటి, మాలిన్యం నుంచి బాలుని తయారు చేయటం, వాళ్ళకు కూడా దేహాలకు మాలిన్యం ఉంటుందా? లోకంలో మానవులం అంటే మనం మట్టి దేహాలు కాబట్టి ఈ మట్టి దేహాలకు ఏదైనా మాలిన్యం ఉంటుంది, దాన్ని పోగొట్టుకోవటానికి మనం ఏదో కొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మరి దివ్య శరీరములు కలిగి కాంతివంతపు దేహాలు కలిగి ఉన్నటువంటి దేవతా స్వరూపములు కాబట్టి వారి దేహాలకు మాలిన్యం రావటం ఏమిటి, వాళ్ళు ఆ విధంగా మరి నలుగు పెట్టుకోవటం ఏమిటి, దాని నుంచి మాలిన్యం రావటం ఏమిటి అనేటువంటి విషయాల మీద కలిగేటువంటి సందేహాలు. రెండవది పార్వతి అమ్మవారు బాలుణ్ణి అట్లాగా నిర్మాణం చేసి ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలా ఉండమని చెప్పగా మరి పరమశివుడు వచ్చినప్పుడు మరి ఆ బాలుడు పార్వతి అమ్మవారి బిడ్డ, ఆమె స్వయంగా ప్రాణం పోసి అట్లాగా ఉంచిందనేటువంటి విషయం పరమశివునికి తెలియదా అనేది కూడా ఇంకో ప్రశ్న ఆరంభం అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ. ఎందుకంటే మనకి భక్తి భావంతో దాని పూజ్యభావం నమస్కారం చేసుకున్నప్పటికీ కూడా కొంచెం లోకంలో సందేహాలు కలిగే విధానాలు ఉంటాయి. మరి అంత దివ్యమూర్తి సర్వేశ్వరుడు సమస్త విశ్వ నియామకుడు అయినటువంటి పరమశివునికి ఆ బిడ్డ ఎవరో అనే విషయం తెలియకుండానే శిరస్సు ఖండించాడా అనేది కూడా ఒక ప్రశ్నాత్మకంగా వచ్చే అవకాశం ఉంటుంది.
అందువల్ల మరి చూసినట్లయితే దాంట్లో పారమార్థిక అంశాలు అనేటువంటివి ఉంటాయి. కథాంశం మన ముందు పెడతారు, దాంట్లో తాత్విక ఆత్మార్థమై ఉన్నటువంటి అంశాలు ముఖ్యంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ పరమశివుడు పార్వతి అని చెప్పన్నప్పుడు మనకు చెప్పిన మాట హకార శివరూపాయ సకార శక్తి రుచ్యతే అని చెప్పని, ఈ హంస అనగా మహాకారణ స్థలమే పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి విధానము. పార్వతీ పరమేశ్వరులు అని చెప్పన్నప్పుడు వారు సగభాగం అమ్మవారు, సగభాగం స్వామివారు. కుడి భాగమునందేమో స్వామివారు ఉంటారు, ఎడమ భాగం వైపు అమ్మవారు ఉంటుంది. అందువల్ల అమ్మవారిని వామాక్షి అని చెప్పని అంటారు, అనగా వామ భాగం ఉన్నటువంటి భాగముగా పూజ చేసే విధానం ఉంటుంది. అంటే ఇక్కడ పారమార్థికంగా ఈ హంస అనేటువంటి దాంట్లో హకారము సకారము రెండు కూడా విడదీయటానికి వీలు కానటువంటి అంశముగా ఉన్నటువంటివి. అందువల్ల సీతారామాంజనేయులో అమ్మవారు చెబుతూ హకార శివరూపాయ సకార శక్తి రుచ్యతే అని మాట చెప్పుకొచ్చారు. హకారమేమో పరమశివుడు, సకారమేమో శక్తి స్వరూపిణి. ఈ రెండు కూడా మరి విడదీయటానికి వీలు కానటువంటి విధానముగా అవిభాజ్యమై ఉన్న విధానము, శక్తి చేతనములు రెండు కూడా అవిభాజ్యమై ఉన్న విధానముగా చెప్పేటువంటి మాట. మరి ప్రకారముగా పరమశివునికి అనుగుణ్యముగా ఉన్నటువంటి శుద్ధ సాత్విక మాయయే పార్వతి అనేటువంటి మాట. శుద్ధ సాత్విక ప్రకృతి మరి పార్వతి అని చెప్పన్నప్పుడు ఆమె యొక్క మాలిన్య సంబంధముగా ఉన్నటువంటి బిడ్డ. ఏమిటని చెప్పానంటే ఆ మాయ యందలి మలినాంశమే అవిద్య. కనుక రెండు కూడా ఒకే స్వరూపమే. శుద్ధ సాత్వికమై ఉంటేనేమో విద్య అంటాం, మలిన సాత్వికమై ఉన్నట్లయితేనేమో అవిద్య అని చెప్పని అంటాం. అందువల్ల శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి పార్వతి అమ్మవారి నుండి ఏర్పడేటువంటి మాలిన్యం అని చెప్పని మాట చెప్పినప్పుడు మరి ఆ మాలిన్య సంబంధమై ఉన్నటువంటి భాగమే అవిద్య అని చెప్పని, ఈ అవిద్యాంశముతో ఏర్పడ్డటువంటి ఆ బాలుడే జీవుడు. కొన్ని పాయింట్లు మీరు గమనించాలి. ఇక్కడ గమనిస్తే మీకు దాంట్లో అర్థం తెలిసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మలిన సాత్వికమై ఉన్న విద్య, మలిన సాత్వికమై ఉన్న అవిద్య, శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి విద్య. కనుక విద్యలోని భాగమే అవిద్య. విద్య అనేది కొంచెం మాలిన్యమైతే ఆ భాగమే అవిద్య అని చెప్పని అంటారు. కనుక ఈ అవిద్యాంశమును ఆమె యొక్క దేహము యొక్క మాలిన్యం అనేటువంటిదిగా మనం చెప్పినప్పుడు దాని నుంచి ఏర్పడ్డటువంటి బాలుడు జీవుడు అని అర్థం. అయితే ఈ జీవుడు ఎట్లా ఉన్నాడు అని చెప్పనంటే లోక వ్యవహారం చేసుకుంటూ ఉన్నాడు. లోన ఉన్నటువంటి జీవుడు ఎప్పుడూ కూడా లోక వ్యవహారం చేసుకుంటూ ఉన్నాడు. ఈ ప్రకారముగా మరి పంచేంద్రియాలతో సంబంధం పడి శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణము. శ్రోత్రం స్పర్శ రసనం గ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయాన్వపసేవతే. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం గ్రాణం ఏవ చ. ఈ ప్రకారముగా శ్రోత్రము, చక్షువు, జిహ్వ, గ్రాణాలు ఏవైతే ఉన్నాయో జ్ఞానేంద్రియములు, వాటితో సంబంధం పడి ఈ లోకములో ఉన్నటువంటి విషయాలని ఆస్వాదించేటువంటి వాడుగా ఉన్నాడు. అది కనుక లోకంలో ఉన్నటువంటి ఈ జీవులందరూ ఏమిటని చెప్పనంటే ఈ మాయా అనేటువంటి అంశము నుండి, మాయా అనేటువంటి భాగమే ఏ యొక్క మాలిన్యాంశముగా ఉన్నదో ఆ మాలిన్యాంశమును అవిద్యగా చెప్పటం జరిగింది. ఈ అవిద్య అనేటువంటి ఉపాధిని అనుసరించి ఏర్పడ్డటువంటి వాళ్ళే జీవులు. లోకంలో సకల జీవులు కూడా అక్కడ ఒక బాలుడే అనే మనం చెప్పుకోవడం జరిగింది కథాంశములో. ఇక్కడ లోకములో ఉన్నటువంటి ఎన్ని జీవులైతే ఉన్నాయో విశ్వకోటి జీవులన్నీ కూడా
ఎవరని చెప్పనంటే శుద్ధ సాత్విక మాయలోని మలినాంశముగా ఏర్పడ్డటువంటి వాళ్ళు జీవులు. కనుక మలిన సాత్వికం అవిద్య అన్నారు, శుద్ధ సాత్వికం విద్య అని చెప్పి అన్నారు. శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి పార్వతి అమ్మవారు, ఆమె పరమశివుని ఇల్లాలు. పరమశివుని సన్నిధిలో మహాకారణమునందు ఉండేటువంటి ఆమె. మరి ఆ యొక్క మాయ అనేటువంటి అంశంలోని కొంత మాలిన్య భాగం అని అవిద్య అని చెప్పుకున్నప్పుడు అది మాలిన్య అంశం నుంచి ఏర్పడ్డటువంటి జీవుడు. కాబట్టి ఈ జీవుడు అని చెప్పినప్పుడు లోకంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా అంతే. అయితే ఈ జీవులందరూ కూడా ఏ వైపు తిరిగి ఉన్నారని చెప్పేసి అని అంటే జగద్ వైపు తిరిగి ఉన్నారు. జగద్ విషయాలు నిరంతరముగా చేస్తున్న పని ఏమిటని చెప్పనంటే సమస్త ఇంద్రియ వ్యవహారం అంతా కూడా ఈ లోక సంబంధము కలిగి ఉన్నది. ఉదయం లేచింది మొదలు పడుకోబోయేదాకా, జనించింది మొదలు మరణ పర్యంతం వరకు అందరూ కూడా జగముకుల గజముకుల. ఇప్పుడు గజ అనేది తిప్పండి ఏమవుతుందో జగ. కాబట్టి ఈ యొక్క బాలుడు ఎట్లా ఉన్నాడని చెప్పనంటే జగముఖుడై ఉన్నాడా గజముఖుడై ఉన్నాడా అని చెప్పనంటే జగముఖుడు అంటే జగం వైపుకే తిరిగి ఉన్నాడు. జగత్తు ఈ నామరూపాత్మికమై ఉన్నటువంటి యొక్క ఈ జగత్తు వైపుకే మనందరం కూడా తిరిగి ఉన్నాము. ఈ జగత్తులో ఉన్నటువంటి అంశాలనే మనం ఆస్వాదించేటువంటి వారుగా ఉన్నాం. ఏనాడైతే గురుదేవుని అనుగ్రహం మనకు సంప్రాప్తం అవుతుందో, బ్రహ్మ విద్యను అధ్యయనం చేస్తామో, అధ్యయనం చేసిన తర్వాత స్వామివారి అనుగ్రహంతో మనకు లభించినటువంటి బ్రహ్మోపదేశం ఏదైతున్నదో ఆ బ్రహ్మోపదేశం అనుసరించి మనం ఆనాడు ఈ జగత్తు నుంచి విడబడే విధానం ఏర్పడుతుంది. ఇంతకాలముగా ప్రపంచముతో అనుసంధానం కలిగి ఉన్నటువంటి యొక్క తాను ఇక్కడి నుంచి హంసతో అనుసంధానం కలిగి నివృత్తి మార్గంలో పయనించేటువంటి వాడుగా ఉంటాడు. కనుక ఆ యొక్క విధానం రావాలని చెప్పన్నట్లయితే గురు సన్నిధి, గురు అనుగ్రహాన్ని, గురు సన్నిధిని చేరి గురు అనుగ్రహానికి పాత్రుడై ఉన్నటువంటి వారు మాత్రమే మరి వీళ్ళు అంతర్ముఖులై ఉండే విధానం ఏర్పడుతుంది. కనుక గురు సాన్నిధ్యమును చేరనంత వరకు, బ్రహ్మ విద్య అధ్యయనము చేయనంత వరకు, బ్రహ్మోపదేశము గావించనంత వరకు మరి అందరూ కూడా ఎట్లా ఉన్నారయ్యా అంటే జగముఖులై ఉన్నారు. జగత్ అంటే బహిర్ముఖులు. జగముఖులు అంటే దానికి అర్థం ఏమిటి? బహిర్ముఖులు అన్నమాట. కాబట్టి బహిర్ముఖ అంతఃకరణం నిరంతరంగా మనం బహిర్ముఖులై ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాటి వైపుకే పోతున్నాం తప్ప మనం విశ్వవ్యాపకమై ఉన్న పరమాత్మ వైపుకి పోయే విధానం లేదు. పరమాత్మ వైపుకు పోవాలని చెప్పన్నట్లయితే అది గురు అనుగ్రహము. ఎట్లయితే ఈశ్వర అనుగ్రహముతో ఆయనకి ఆ శిరస్సు తొలగిపోయి మళ్ళా కొత్త శిరస్సు ఆ గజ శిరస్సు ఏర్పడి గజముఖుడుగా ఎట్లా అయినా లోకానికి పూజ్యుడయ్యాడో ఆ బాలుడు లోకమంతటికి కూడా ఆరాధ్య దైవం అయ్యాడు. ఆదిలో ఆయన్ని అందరు ఆరాధించాలి. ఆది పూజ్యుడు అని చెప్పి అన్నాం కదా. పరమశివానుగ్రహముతో ఆయనకి ఆ శిరస్సు తొలగింపజేయబడి ఆ గజముఖుడు కావటం కారణముగా ఆయన లోకారాధ్యుడయ్యాడు. సమస్త దేవతల కంటే కూడా ముందుగా పూజింపబడేటువంటి యోగ్యతను ఆయన పొందిన విధానము. కాబట్టి ఇక్కడ ఏంటంటే సమస్త జీవులందరూ కూడా మరి ఎట్లా ఉన్నారని చెప్పనంటే జగత్తు వైపుకు తిరిగి ఉన్నారే గాని మరి లోపలికి అంతర్ముఖులుగా ఈ తిరిగి ఉన్నటువంటి దానం లేదు. అది రావాలని చెప్పనంటే ఈశ్వరానుగ్రహము అని చెప్పను. ఈశ్వరానుగ్రహము అని చెప్పనంటే మొదటి ఈశ్వరుడు గురువు, రెండవ ఈశ్వరుడు మహాకరణ స్వరూపుడు. కాబట్టి మొదటి గురువు ఈశ్వరుడు. జగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వంబు ఎవ్వడెరుగు, శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా నవ్యతర భోగి శ్రీ సదానంద యోగి అని చెప్పన్నారు కదా. జగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వం 36 తత్వాలకి 36 తత్వాలకు అవతల ఉన్నటువంటి యొక్క స్వరూపం బ్రహ్మం. కనుక బ్రహ్మము యొక్క విషయం చెప్పాలని చెప్పనంటే మరి ఆ ఈశ్వరత్వమును పొందినటువంటి యొక్క
బ్రహ్మవేత్తలు ఈశ్వర స్వరూపులుగా ఉండి చెప్పాలే తప్ప సామాన్యులెవరూ కూడా చెప్పగలిగే అవకాశాలు లేవు. లక్ష్మణార్యులు అలాంటి యొక్క స్వరూప భావాన్ని పొంది, స్వరూప అనుభవాన్ని పొంది, స్వరూప స్థితిని పొందినటువంటి యొక్క మహానుభావుడు కాబట్టి ఒక యథార్థమైనటువంటి యొక్క బోధను, పరమార్థ బోధను, అంతరార్థ బోధను, పరమసత్య బోధను ఆయన మనకు అందించగలిగారు అని చెప్పనంటే ఆయన సాక్షాత్తు పరమశివుడై ఆ తత్వం మనకి అందించే విధానం కనుక, కాబట్టి ఆ ప్రకారముగా మరి ఈశ్వరానుగ్రహముగా మనకి ఈ బహిర్ముఖం అనేటువంటిది పోయి అంతర్ముఖ విధానం రావాల్సి వస్తుంది. మరి ఈ ప్రకారంగా అంతర్ముఖ విధానంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, గజము అని చెప్పి అన్నప్పుడు అది అహంకారానికి చిహ్నంగా చెబుతారు. ఏనుగా, గజము అంటే సంస్కృతం, తెలుగులో ఏనుగా అంటాం కదా. గజము అని చెప్పి అన్నప్పుడు అహంకారానికి చిహ్నంగా చెబుతాం. కాబట్టి అహంకారం అనేటువంటి అంశం చూసినట్లయితే ఈ అహంకారం, అహం అనేటువంటి యొక్క స్థితి, అహం యొక్క సత్తా మాత్రం, అది అహం అనేది సత్తా మాత్రం. అహం అంటే నేనని చెప్పి అర్థం. అహంకారం తప్పు గాని అహం తప్పు కాదు. కాబట్టి ఈ అహంకారములో అహం అనేటువంటిది ఉంటుంది. మామూలుగా అహం అని చెప్పన్నప్పుడు మనం ఒక తప్పు అర్థాన్ని తీస్తాం. వానికి మహా అహంరా అంటాం, వానికి బాగా అహం ఎక్కువ అని చెప్పని అంటాం. కాబట్టి ఆ పదాలలో ఉన్న అర్థం వేరు. మామూలుగా సంస్కృతంలో ఉన్న పదంగా చెప్పినట్లయితే అహం అంటే నేను. కాబట్టి ఈ అహం అనేటువంటి నేను ఎప్పటికీ ఉన్నాను, సత్తా మాత్రము. కాబట్టి నేను ఉన్నాను అనేటువంటి ఉనికిని ఎవరో కూడా లేకుండా చెప్పే అవకాశం లేదు. ఉన్నాను అనేటువంటి ఉనికి అన్ని కాలాలలో నీకు అది భాషిస్తూ ఉంటుంది. నిన్న ఉన్నాను, ఈరోజు ఉన్నాను, రేపు ఉన్నాను. కనుక రేపు ఉన్నాను అంటే ఆత్మ యొక్క భావంతో చెప్పిన మాట. నేను దేహం అనే మాటతో చెప్పాం. దేహం అనే మాట చెప్పాల్సి వస్తే రేపు ఈ దేహం ఉంటుందో ఉండదో. కాబట్టి నేను ఉన్నాను అనేటువంటి మాట చెప్పినప్పుడు ఆత్మ యొక్క అర్థం తీసుకోవాల్సి వస్తుంది అక్కడ. కనుక ఆత్మ నిన్న ఉన్నది, ఈ రోజు ఉన్నది, రేపు ఉంటుంది. ఆత్మ పోయిన వారం ఉన్నది, ఈ వారం ఉంది, వచ్చే వారం ఉంటుంది. ఆత్మ మరి పోయిన సంవత్సరంలో ఉన్నది, ఈ సంవత్సరంలో ఉన్నది, వచ్చే సంవత్సరంలో ఉంటుంది. ఆత్మ పోయిన దేహంలో ఉన్నది, ఈ దేహంలో ఉన్నది, వచ్చే దేహంలో. కాబట్టి ఆత్మకు లేమనే విషయం లేదు. అన్ని వేళలా ఉన్నటువంటి స్వరూపం ఆత్మ సత్తా మాత్రమే ఉన్నది, స్వప్రకాశ మాత్రమే ఉన్నది, ఆనందాత్మికమై ఉన్నది. ఈ ప్రకారముగా ఉన్నటువంటి అహం సత్తా ఆత్మమునందు ఈ అజ్ఞాన కారణముగా ఈ దేహాదులు భాషిస్తూ ఉన్నాయి. నేను అనేటువంటి సత్తా విధానములో ఇంద్రియాదులు, దేహాదులు భాషించటం కారణముగా దానికి మనం భ్రాంతి చెంది మన స్వరూప స్థితి ఉనికిని మనం పూర్తిగా ఆ స్థితిని కోల్పోయి మన యందు అధ్యస్థమై భాషించేటువంటి ఈ దేహాదుల యందు నేను అనేటువంటి అంశాన్ని ఆరోపితం చేశాం. అర్థమవుతుందా? ఏమి నేను అనేటువంటిది స్వరూపతః ఆత్మ. శాస్త్రం చెప్పే మాట. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నశైవ న భవిష్యామా సర్వే వయం అతః పరం. సర్వే వయం అందరం కూడా ఎప్పటికీ ఉన్నాము అని స్వామి చెబుతారు 2వ అధ్యాయంలో. త్వం నీవు, అహం నేను, ఇమే జనాధిపాః అందరం కూడా ఎప్పటికీ ఉన్నాము అనేది ఏమిటి? ఆత్మ యొక్క స్వరూప భావంలో చెప్పిన మాట. దేహాలైతే ఎప్పుడు ఉండవు కదా. ఒకప్పుడు దేహాలు లేవు, ఇప్పుడు దేహాలు ఉన్నాయి. కొద్ది కాలం అయితే దేహాలు ఉండవు. కానీ ఆత్మ అనేటువంటి స్వరూపత చూసినట్లయితే అది అన్ని వేళల యందు ఉన్నది. కనుక అన్ని వేళల యందు ఉన్నటువంటి ఆత్మయోగు నేను భ్రాంతి కారణముగా, అజ్ఞాన కారణముగా, మాలిన్యమును పొందిన కారణముగా నేను అనేటువంటి ఉనికిని దేహాదుల యందు అధ్యస్థం చేశాం. నేను పుట్టాను, నేను చస్తాను, నా కులం ఇది, నా గోత్రం ఇది, నా నామం ఇది, నా పేరు ఇది, ఏమి నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానర సన్యాసిని, ఎట్లాగా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అని చెప్పానంటే నేను ఎందు
ఈ దేహాదుల సంబంధమై ఉన్నటువంటి అంశాలను మనం ఆరోపితం చేశాం. దీనికి కారణం ఏంటి? అజ్ఞానము, భ్రాంతి రెండు అన్నమాట. మనలో అజ్ఞానము ఉన్నది, రెండవది భ్రాంతి ఉన్నది. అజ్ఞానం మూలా విద్య కదా. అజ్ఞాన కారణంగా నేనెవరో తెలియకుండా పోయింది. భ్రాంతి అని చెప్పన్నప్పుడు ఈ దేహమే నేను అని అనుకోవటం భ్రాంతి. ఇట్లా ఈ భ్రాంతి విధానములో మరి నేను వస్తూ ఉన్నాను, పోతూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను, తింటూ ఉన్నాను, వింటూ ఉన్నాను. ఇవన్నీ కూడా దేహ సంబంధమై ఉన్నటువంటి అంశాలన్నిటినీ కూడా తన మీద ఆరోపితం చేసుకుని మాట్లాడే విధానం అంతా కూడా అహంకారము కింద వస్తుంది. దాని అహంకారం. కారం అంటే ఏమిటి? కారం అంటే ఎండుమిర్చి కారమా? కాబట్టి కారం అన్నప్పుడు కర్ర అనే ధాతు అన్నమాట. కర్ర అంటే చేయటం. డుక్రున్ కరణే నహి నహి రక్షతి డుక్రున్ కరణే అని మనకి శంకరాచార్యులు భజగోవిందంలో వస్తుంది కదా. డుక్రున్ కరణే. కర్ర అనేది అది క్రియా విధానం అన్నమాట. డుక్రున్ కరణే చేయటం. కాబట్టి ఈ చేయుట అనేటువంటి వ్యవహారం అంతా కూడా ఎక్కడ ఉన్నది? ఆత్మలో ఉన్నదా, దేహాదులలో, దేహేంద్రియాలలో ఉన్నదా అని చెప్పనంటే ఈ క్రియా విధానం అంతా కూడా దేహేంద్రియాల యందు ఉన్నది. ఈ దేహేంద్రియాల యందు ఉన్నటువంటి ఈ క్రియా విధానమును మన మీద ఆరోపితం చేసుకోవటం కారణముగా ఈ దేహం యొక్క భావంలో మునిగిపోయాము, ఇంద్రియాల భావంలో మునిగిపోయాం. కాబట్టి ఈ ప్రకారముగా దేహేంద్రియ భావాలు మునిగిపోయి ఉన్నంత కాలం అదేమవుతుంది? అహం అనేటువంటి దాని యందు ఈ క్రియా విధానం అంతా కూడా అధ్యస్థమై అది అహంకారం అవుతుందన్నమాట. ఎప్పుడైతే మనం ఈ బహిర్ముఖం కాకుండా, జగముఖులం కాకుండా గురువు యొక్క అనుగ్రహముతో ఈ జగముఖం పోయింది, వారికి అంతర్ముఖ వృత్తి ఏర్పడింది. ఏమి? కాబట్టి ప్రకారముగా అంతర్ముఖ వృత్తి ఏర్పడ్డప్పుడు మరి ఆ యొక్క నివృత్తి మార్గంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సమస్త ఇంద్రియ వర్గమంతా మొత్తం లయమైపోతుంది. ప్రవృత్తి మార్గములో ఉన్నప్పుడేమో సమస్త ఇంద్రియ వ్యాపారం అంతా ఉంటుంది. నివృత్తి మార్గం అనేది ఆరంభమైనప్పుడు సమస్త ఇంద్రియ వ్యాపారం అంతా కూడా సమస్య పోతుంది, ముగింపబడుతుంది. కాబట్టి ప్రకారముగా హంస యొక్క ఆశ్రయం నివృత్తి మార్గంలో ఉన్నప్పుడు దేహేంద్రియ సంఘాతం అంతా కూడా క్రియారహితముగా ఉపశమిస్తాయి. గుర్తుపెట్టుకోండి. అదే మనం బహిర్ముఖంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? సమస్త ఇంద్రియములకు వీటికి ప్రాణం ఏర్పడి వ్యవహారం చేసే విధానం ఏర్పడుతుంది. కనుక బహిర్ముఖంగా ఉన్నప్పుడేమో దేహేంద్రియాల యందు వ్యవహారం వస్తుంది. హంస యొక్క ఆశ్రయం ఉన్నప్పుడేమో దేహేంద్రియాల యందు ఆ క్రియ అనేది ఉపశమిస్తుంది. కనుక కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం కూడా అవి క్రియారహితమై జడమై పడిపోయే విధానం ఉంటుంది. ఎప్పుడైతే ప్రకారంగా జడమై మొత్తం కూడా పడిపోయాయో చివరికి ఏం మిగులుతుంది? అహం సత్తా మాత్రము. అక్కడ ఇంకేం లేవేక ఊర్ధ్వశూన్యం, అధశూన్యం, మధ్యశూన్యం, యదాత్మకం సర్వశూన్యం యదాత్మేతి సమాధిస్తస్య లక్షణం అన్నారు. కనుక సమాధి అనే విధానంగా చెప్పినప్పుడు ఏం చెప్పారు మహాత్ములు? ఊర్ధ్వశూన్యం, అధశూన్యం. ఊర్ధ్వము అంటే అంతరేంద్రియాలు, అధశూన్యం అంటే కర్మేంద్రియాలు, మధ్యశూన్యం జ్ఞానేంద్రియాలు. కనుక ఈ ప్రకారముగా ఉన్న ఇంద్రియాలన్నీ కూడా జడమైపోయే విధానం ఏర్పడుతుంది నివృత్తి మార్గంలో ఉన్నప్పుడు. ప్రవృత్తి మార్గంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా చేతనములై జడాత్మికమై ఉన్న ఇంద్రియాలు చేతనాత్మికమై అవి వ్యవహరించే విధానం ఏర్పడుతుంది. ఎప్పుడు అంటే జగముఖులు అయినప్పుడు. ఎవరైతే జగం వైపుకి బహిర్ముఖంగా తిరుగుతారో, జగముఖము అంటే బహిర్ముఖం అని చెప్పి అర్థం. కాబట్టి ఆ ప్రకారముగా బహిర్ముఖము అంటే ఇంద్రియాలన్నీ కూడా వ్యవహారత్వం కలిగి ఉన్న విధానము ఈ బహిర్ముఖము.
ఈ విధముగా లోకములు అందరూ కూడా అదే మార్గంలో పయనించే వాళ్ళుగా ఉన్నారు. దాదాపుగా చూసినట్లయితే ఎవరు కూడా హంస వైపుకు తిరిగినటువంటి విధానాలు మరి లోకంలో చాలా తక్కువ. లోకంలో ఆధ్యాత్మికంగా ఉన్నాము, దైవ మార్గంలో ఉన్నాము, భగవన్ మార్గంలో ఉన్నాము, మోక్షాపేక్షతో ఉన్నాము అనే విధానముగా లోకంలో చాలా మంది ఉన్నారు. వైష్ణవులు కానీ, శైవులు కానీ, శాక్తేయులు కానీ, అనేక రకాలైనటువంటి యొక్క మత వాటిల్లో చేరి ఉన్నటువంటి వారందరూ కూడా ఆ దైవం యొక్క అస్తిత్వ భావం అంగీకరించేటువంటి వారే. అయితే ఆ దైవం అనేటువంటి విషయం వచ్చినప్పుడు వారికి వారు ఎదురుగా ఒక ఆకారాన్ని ఏర్పాటు చేసుకుని ఆకారమునందే దైవ భావనతో వాళ్ళు కలిగి ఉన్నారు. కనుక ఈ ప్రకారంగా ఉండటం కూడా బహిర్ముఖమే, జగముఖమే. ఇందువల్ల పరమాత్మ యొక్క విషయం సరైనటువంటి విధానముగా తెలుసుకోకపోవటం కారణముగా వారు భగవద్ విషయము భ్రాంతి చెంది ఈ నామరూపాత్మికమై ఉన్నటువంటి వాటి యందు వాళ్ళ భావన అధ్యస్థం చేశారు. శిలామృద్ధారు పాత్రేషు దైవ బుద్ధి ప్రకల్పిత అని ఉత్తరగీత. శిలామృద్ధారు పాత్రేషు శిలః, శిల అంటే రాళ్ళ యందు, మృత్ అంటే మట్టే, దారు అంటే కట్టె. ఇట్లా రాళ్ళ యందు, మట్టి యందు, దారువల యందు ఒక ఆకార విధానం ఏర్పాటు చేసుకుంటాం. ఆకారాన్ని మనం ఒక దైవ భావనగా చేసుకుంటూ ఉంటాం. అంటే ఇది తప్ప అండి అనేటువంటి మాటగా కాదు. ఇది పారమార్థికంగా చెప్పినప్పుడు మరి అక్కడ అంశాలు పక్కన పెట్టాల్సి వస్తుంది. వ్యావహారికముగా భక్తి భావనగా ఉపాసన మార్గంగా సేవించుకునే విషయంలో దానికి ఎవరు తప్పుపట్టే అవకాశం కాదు. కానీ జ్ఞానం యొక్క అంశలో వచ్చినప్పుడు అక్కడ పూర్తిగా అవన్నీ కూడా తొలగింపజేయబడతాయి. అంతే, నిర్దాక్షిణ్యంగా తొలగింపజేయబడతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం వాటి యందు ఒక ఆరోపిత భావన ఏర్పాటు చేసుకున్నాం. శిలల యందు, రాయి మట్టి యందు, మిగతా వాటి యందు, పటాల యందు, పేపర్ల యందు ఒక భావన, భగవద్భావన అనేది మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం. ఏవి భగవంతుడు అకల్పిత స్వయం జ్యోతి ఆత్మధ్యాన పరాయణా. అకల్పిత స్వయం జ్యోతి, భగవంతుని ఎవరో కూడా కల్పన చేయలేరు. సాధారణ లోకంలో శిల మృత్తు దారు పాత్రేషు అని చెప్పి అన్నట్లుగా ఆ శిలలు అనేటువంటి ఏర్పాటు చేసి వాటిలో నవధాన్యాలతో నిశ్శబ్దం చేసి 9 రోజులు అట్లా పెట్టి యజ్ఞయాగాదులు కొనసాగించి ఆ తర్వాత ఆ యొక్క ప్రతిమకు వాళ్ళు ప్రాణ ప్రతిష్ఠ చేయటం జరుగుతుందని చెప్పేసి అని విధంగా ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆలయాలలో ప్రతిష్టాపన చేయటం అని చెప్పేసి ఇదంతా ఒక భావజాల విధానం, ఒక భక్తి భావంలో జరిగేటువంటి విధానము. అంతే తప్ప మనం భగవంతునికి ప్రాణం పోయగలిగే శక్తి జీవుడికి ఉన్నదా అన్న అంశం వచ్చినప్పుడు అక్కడ పాయింట్కి అవకాశాలు ఉండవు. అందరికీ ప్రాణం పోసింది ఆయన, అందరినీ బతికించింది ఆయన. ఆయన ఆశ్రయంలో మనం బతికి బట్టగట్టి వ్యవహారం చేస్తూ ఉన్నాము. ఆయన ఆ ప్రాణానికి అధిష్టానంగా ఉన్నాడు కాబట్టి మనం ఇంతకాలం జీవించి ఉన్నాము. ఏనాడైతే ఆ ప్రాణం ఆయన చేతి నుంచి జారిపోయిందో ఆ పూట మన ప్రయాణాన్ని ఆ ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది. ఇది ఉన్నటువంటి వాస్తవిక స్వరూపం, ఇది ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి భావన. కాబట్టి లోక విధానంగా లోక వ్యవహారాలలో మనం భగవంతుని ఒక నిర్మాణంగా చేసి ఆయనకి మళ్ళా ప్రాణం లేకపోతే మనం ఆయనకి ప్రాణం పోసి మనం ఒక ఆలయంలో ఆయన్ని ప్రతిష్టాపన చేసి మనం పోయి ఆయనకి నమస్కారం చేసుకోవటం అంటే ఇదొక భక్తి ప్రక్రియలో ఒక తతంగం అంతవరకే. ఇది ఆధ్యాత్మిక పరిచయం లేనటువంటి వారు, తాత్విక విధానంగా ప్రయాణం చేయని వారు, కేవలం ఒక అజ్ఞాన విధానములో ఉన్నటువంటి వారు, ప్రవృత్తి మార్గంలో పయనించేటువంటి వారు, సామాజిక జీవితం జీవిస్తున్నటువంటి వారు, ఈ భ్రమలో జీవితాలు గడిపేటువంటి వారికి ఒక భ్రమ సంబంధ భావన ఇచ్చి అయ్యా నువ్వు ఇది భగవంతుడు, నువ్వు ఇట్లా సేవించుకుంటూ ఉండాలని చెప్పనే భావనగా ముందు వాడి భక్తి భావన పెంపొందింపజేయటానికి కొంత వాడిలో భక్తి భావన పెరిగిన తర్వాత అక్కడి నుంచి తత్వం కోసంగా ప్రయత్నం చేస్తాడు, మహాత్ముల వద్దకు వస్తాడు, విషయాన్ని వింటాడు. విన్నపూట అసలు విషయం అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఏదో రూపంగా భక్తి భావంలో ప్రవేశింపజేయటానికి ఒక తతంగ విధానాన్ని ఏర్పాటు చేశారు. అంతే తప్ప మనం భగవంతుని నిర్మాణం చేయటం కానీ
మనం భగవంతుని సృష్టించటం కానీ, మనం ఆయనకి ప్రాణాన్ని మనం పోయటం కానీ, ఇదంతా ఒక జీవుడు చేసేటువంటి ఒక కల్పనా సంబంధమై ఉన్నటువంటి వ్యవహారం. ఆయన ప్రాణప్రదాత, సమస్త విశ్వానికి అధిష్టాత, సమస్త జీవులకు ఆయన ఆధారం, సమస్త జీవులకి ఆయనే ప్రాణం, మహాప్రాణం, సమస్త జీవుల్ని బతికిస్తుంది ఆయనే. ఆ ప్రకారంగా ఉన్నటువంటి మరి ఆ భగవంతుడు సర్వవ్యాపకమై ఉన్నటువంటి భగవత్తత్వము. అందువల్ల ఈ సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క భగవత్తత్వం అది మనలో ఉన్నది, అంతటా ఉన్నది. అంతటా ఉన్నటువంటి భగవంతుడు మనలో ఆత్మరూపముగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క విషయం గురుదేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఆ పూట గురుదేవుని యొక్క వాక్యానుసారముగా మనం హంస యొక్క ఆశ్రయం కలిగి నివృత్తి మార్గములో పయనించేటువంటి వారుగా మనం ఉంటాం. కాబట్టి ఆనాడు ఏమవుతుందని చెప్పని, ఇంతకాలముగా మనలో ఏ యొక్క దేహము, దేహ సంబంధ ఇంద్రియాలు వీటితో సంబంధం పడి వాటి యొక్క సంబంధ వ్యవహారాలలో మునిగిపోయి వాటి యొక్క క్రియలు మన మీద ఆరోపితం చేసుకుని వాటితో తాదాత్మ్యమును చెందాము. ఇక్కడ దాన్ని గతంలో మీకు చెప్పాను, విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమా అని చెప్పి అన్నారు. ఈ విషయాన్ని విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమా అంటారు. రెండోది విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమా అని చెప్పని అంటారు. కనుక విశిష్టుడు అని చెప్పనంటే విశేషణములు కలిగి ఉన్నటువంటి వాడిని విశిష్టుడు అని చెప్పని అంటారు. అనగా విశేషణములు కలిగి ఉన్నటువంటి జీవుడు. కాబట్టి ఆ జీవుడు విశిష్టుడు అని అంటాడు అన్నమాట. అంటే విశేషణము అనేది చేరినప్పుడు ఆ విశేషణము గలవాడిని ఏమంటామంటే విశిష్టుడు అనేటువంటి మాటగా చెబుతాం. ఇది మీకు అర్థం కావాలని చెప్పన్నట్లయితే పరమశివుణ్ణి మనం శూలి అని చెప్పని అంటాం. పరమశివులను మనం శూలి అని చెప్పని పిలుస్తాం. ఎందువల్ల శూలి అని చెప్పని అన్నాం? ఆయన చేతుల్లో శూలం ఉన్నది కాబట్టి, శూలం ధరించి ఉన్నాడు కనుక శూలం అనేది విశేషణము. ఆ విశేషణము కలిగినటువంటి పరమశివుడు విశిష్టుడు. అటనే శ్రీమన్నారాయణుణ్ణి చక్రి అని చెప్పని అంటాం. ఎందువల్ల అంటే ఆయన చేతుల్లో చక్రం ఉన్నది. ఈ చక్రము అనే విశేషణం కలిగి ఉన్నాడు కాబట్టి శ్రీమన్నారాయణుడు ఏమయ్యాడు? అక్కడ ఆ చక్రి అయ్యాడు. చక్రం గలవాడు చక్రి అని అర్థం. దీన్ని విశేషణము విశిష్టము అని చెప్పని అంటారు. చక్రం గలవాడు చక్రి, శూలం గలవాడు శూలి. ఇట్లా మన విషయంగా వస్తే జ్ఞానం గలవాడు జ్ఞాని, మానం గలవాడు మాని, ధనం గలవాడు ధని, రోగం గలవాడు రోగి, యోగం గలవాడు యోగి, భోగం గలవాడు భోగి. ఈ ప్రకారంగా దీన్ని విశేషణములు అని చెప్పని అంటారు. విశేషణములు కలిగి ఉన్నటువంటి వాడిని విశిష్టుడు అని చెప్పని అర్థం. అట్లాగా ఈ జీవుడు అనేటువంటి వాడు విశిష్టుడు. ఎందువల్ల అంటే విశేషణాలు ఉన్నాయి ఈయనకి. ఏమిటా విశేషణములు అని చెప్పనంటే, మన ఈ శరీరములో ఉన్నటువంటి దేహేంద్రియాల యొక్క సంబంధమై ఉన్న అంశములు తన యందు పూర్తిగా ఆరోపితం చేస్తున్నాడు. కాబట్టి నేను చూస్తూ ఉన్నాను, నేను తింటూ ఉన్నాను, నేను వింటూ ఉన్నాను, నేను వస్తూ ఉన్నాను, నేను పోతూ ఉన్నాను, ఇవన్నీ ఉన్నాయి కదా. నేను అనేది ఏకం, ఒక్కటే. నేనులో అనేకం లేవు, నేను ఒక్కటే. అయినా ఆ నేను కలుపుకొని ఏమన్నావు? నేను చూస్తూ ఉన్నాను, నేను వింటూ ఉన్నాను, నేను తింటూ ఉన్నాను, నేను వస్తూ ఉన్నాను, నేను పోతూ ఉన్నాను, నేను ఇస్తూ ఉన్నాను. ఇవన్నీ ఏంటంటే ఇంద్రియ వ్యాపారం. ఇంద్రియ వ్యాపారం తన మీద ఆరోపితం చేసుకోవటం కారణముగా నేను చూస్తూ ఉన్నా అని చెప్పి అనటంతో ద్రష్ట, నేను వింటున్నాను అనుకోవటంలో శ్రోత, నేను చెప్తున్నా అని చెప్పి అనుకోవటంలో వక్త. ఇట్లాగా ఆ జీవుడికి ఏర్పడేటువంటి విశేషణాలు ద్రష్ట, శ్రోత, పీత, గంత, భోక్త ఇవన్నీ కూడా ఆ జీవునిలో ఏర్పడేటువంటి విశేషణములు. ఈ విశేషణములతో చేరి ఉన్నటువంటి జీవుడు విశిష్టుడు. కాబట్టి ప్రకారముగా ఈ జీవుడు ఈ విశేషణాలతో చేరి
విశిష్టుడుగా ఎంతో కాలము నుంచి ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు కాదు, ఎన్నో కొన్ని లక్షల కోట్ల జన్మ పరంపరల నుంచి ఈ విశేషణములతో చేరి విశిష్టుడుగా జీవుడుగా ఉన్నటువంటి విధానము. ఎప్పుడైతే ఇతడు ఈ బహిర్ముఖము జగముఖుడుగా ఉన్నంత కాలం జగముఖుడు కావటం గల కారణం ఏమైంది? గతంలో చెప్పా, మీకు జ్ఞాపకంలో మర్చిపోయి ఉంటారేమో. అమ్మవారి యొక్క మాలిన్యం, దేహము నుంచి వచ్చిన మాలిన్యం నుంచి ఒక దేవుడు ఏర్పడింది. కాబట్టి దేహము నుంచి ఏర్పడ్డటువంటి మాలిన్యము అంటే ఆ మాయలోని కొంత అంశం అవిద్యాంశము. ఆ అవిద్యాంశమే మాయ, ఆ మాలిన్యము. అవిద్యాంశముతో ఏర్పడ్డటువంటి ఈ బిడ్డ ఎట్లా ఉన్నాడు అని చెప్పనంటే ఈ జగత్తు అనేటువంటి వైపుకు తిరిగి ఉన్నటువంటి ముఖం గలవాడే ఉన్నాడు. ఈ జగత్తునే వీక్షించే విధానముగా ఉన్నాడు. ఎప్పుడు పోతుంది ఈ జగత్ సంబంధమై ఉన్న బహిర్ముఖ వృత్తి ఎప్పుడు పోతుందా అని చెప్పనంటే ఈశ్వరానుగ్రహము. ఏం చెప్పాను? ఈశ్వరానుగ్రహము అన్నప్పుడు గురుదేవుని అనుగ్రహము. గురువు కూడా ఈశ్వరుడే కాబట్టి గురుదేవుని యొక్క అనుగ్రహముతో ఆయన ఓంకార విధానములో, ఓంకారము అంటే అకార ఒకార మకార ఈ మూడు ఉండేటువంటి ఓంకారం. ఆ ఓంకారం అనేది శూలం. గమనించండి, పరమశివుని చేతులు ఏమున్నది? శూలం ఉన్నది. చేతిలో శూలం ఉన్నది. అగ్రభాగంలో ఏమున్నాయి? మూడు ఉంటాయి అంశాలు. ఏమిటా మూడు అంటే అకార ఒకార మకార. ఈ మూడింటితో చేరి ఉన్న అర్ధమాత్రకయే శూలం. కనుక అటు ఓంకార ప్రణవనాదం ద్వారా, ప్రణవతత్వం ద్వారా, ప్రణవోపదేశము ద్వారా, గురుదేవుని యొక్క ప్రణవోపదేశము ద్వారా ఆయనకు ఈ బహిర్ముఖం జగముఖం అనేటువంటిది తొలగిపోయి అంతర్ముఖం అనేది ఏర్పడుతుంది. ఈ విధముగా అంతర్ముఖం ఏర్పడ్డప్పుడు ఇంతకాలముగా మనం ఈ యొక్క దేహేంద్రియ సంఘాతముల చేత ఆ విశిష్టాత్మ గోచర ఆంతర ప్రత్యక్ష ప్రమగా జీవుడుగా ఉన్నాము. అవన్నీ కూడా మొత్తం కూడా జారిపోతాయి. దేహేంద్రియ సంఘాతం అంతా కూడా జారిపోయినప్పుడు ఆ లోన ఉన్నటువంటి స్వరూప స్థితి, ఆత్మస్థితి, బ్రాహ్మీ స్థితి, ఆ బ్రాహ్మీ స్థితిని పొంది ఉన్నటువంటి విధానములో ఉన్నటువంటి అహం బ్రహ్మాస్మి. ఈ అహం అనేటువంటి దాన్ని జ్ఞానం యొక్క అహం, ఇక్కడేమో అజ్ఞానము యొక్క అహం. జీవుని యందు చెప్పినప్పుడు ఏం చెప్పాము? ఇక్కడ అజ్ఞానముతో చేరి ఉన్న అహం, దాన్ని అహంకారం అనే మాట చెప్పాం. కాబట్టి అజ్ఞానముతో ఉన్నప్పుడు ఇతడు తన ఉనికి ఏమీ తెలియకుండా, తన స్వరూప స్థితి తెలియకుండా, తన యందు అధ్యస్థమై ఉన్నటువంటి దేహాదుల యందే నేననేటువంటి భావనగా వ్యవహరించే విధానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అజ్ఞానముతో చేరి ఉన్న అహం ఇది. యోగ సమాధిలో ఉన్నప్పుడేమో జ్ఞానముతో చేరి ఉన్న అహం. కాబట్టి జ్ఞానముతో చేరి ఉన్న అహం ఏమంటాం? అహం బ్రహ్మాస్మి అంటాం. కాబట్టి అక్కడ అహం ఉన్నది. అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఇక్కడ అహం ఉన్నది. కాబట్టి అహం అనేది లేకుండా ఉండదు, అహం ఉంటుంది. అజ్ఞాన దశలోనూ అహం ఉంటుంది, జ్ఞాన స్థితిలో కూడా అహం ఉంటుంది. అహం అంటే మీరు వేరే అర్థాలకు పోమాకండి. అహం అంటే సత్తా మాత్రము, బ్రహ్మము యొక్క సత్తా మాత్రమై ఉన్న విధానమే అహం. కాబట్టి ఆ అహము యొక్క విధానం ఏమైంది ఇక్కడ అని చెప్పనంటే ఈ మాలిన్యం చేరింది కాబట్టి, మలిన సాత్విక అవిద్య ఏర్పడింది కాబట్టి, ఈ మలిన సాత్విక అవిద్య కారణముగా, ఆవరణం కారణముగా తానెవరో తెలియని విధానం ఏర్పడింది. ధూమేనావ్రియతే వహిని యదా దర్శో మలేన చ యదోల్బేనావృతో గర్భ తదా తేనేదం ఆవృతం అని చెప్పల గీతలో. తదా తేనేదం ఆవృతం జ్ఞానం ఏతేనా. కాబట్టి ఆ పొగ అనేది అగ్నిని మరుగు చేసింది. అద్దం మీద ఉన్నటువంటి ఆ దుమ్ము ముఖబింబాన్ని వ్యక్తం కానివ్వకుండా మరుగు చేసింది. ఆ గర్భములో ఉన్నటువంటి మావి శిశువుని లోపల బాగా కప్పివేసింది అని ఇట్లా పరమాత్మ గీతలో చెప్పిన మాట.
కాబట్టి జ్ఞానేన ఆవృతం జ్ఞానం, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. ఆ ప్రకారముగా లోన ఉన్నటువంటి స్వరూప సత్తా విధానాన్ని ఈ అజ్ఞానం అనేది ఆవహించింది. కాబట్టి ఆవహించి ఉన్నప్పుడు ఉన్నది ఏమిటి? ఇక్కడ అహం. ఇక్కడ కూడా అహం ఉన్నది. అయితే అహంలో అజ్ఞానాంశం ఉంది కాబట్టి అహంకారం అయింది. అక్కడ కూడా యోగ సమాధిలో కూడా అహం ఉన్నది. అక్కడ జ్ఞానం అజ్ఞానం పోయిన స్థితి కాబట్టి అక్కడ స్వరూప జ్ఞానం ఉంది కనుక అక్కడ అహం అనేటువంటి ఆ భావం ఏర్పడింది. ఎక్కడ ఏం ఏర్పడింది? అహం బ్రహ్మాస్మి అన్నాడు అక్కడ. కనుక యోగ సమాధి అనుభవమును కలిగి ఉన్నటువంటి విధానములేమో అహం బ్రహ్మాస్మి అంటాడు. అజ్ఞానావరణం కలిగి ఉన్నటువంటి దశలోనేమో అహం దేహోస్మి అని చెప్పని అంటాడు. కనుక అహం అనేది ఇక్కడ దేహముగా తెలియబడుతూ ఉన్నది వ్యవహారం. ఎందువల్ల అంటే మనం బహిర్ముఖులమై ఉన్నాం కాబట్టి, జగముఖులమై ఉన్నాం కాబట్టి. ఈ జగముఖులు కావడం కారణం ఏమిటి చెప్పా మీకు, జ్ఞాపకం ఉందో లేదు? అమ్మవారి యొక్క మాలిన్యం. ఆ మాలిన్యమే సుదశ మాయా అందలి మాలిన్యమే అది అవిద్యా భాగం. అవిద్యా భాగం తెరపడ్డటువంటి ఈ బాలుడు. కనుక అతని యొక్క శిరస్సు పోవటం అనే మాట ఏమిటి ఇక్కడ అంటే బహిర్ముఖముగా కలిగి ఉన్నటువంటి ఆ ముఖం తీసివేశాడు గురువు. ఏం పెట్టాడు? మళ్ళా ముఖం పెట్టాడు. ఏ ముఖం పెట్టాడు? గజముఖం పెట్టాడు. ఏమిటా గజముఖము అంటే ఉత్తర దిక్కు వైపు తలపెట్టి నిద్రించేటువంటి ప్రాణిగా చెప్పారు కదా. ఉత్తర దిక్కు వైపు తలపెట్టి నిద్రపోవటం అని చెప్పినట్టు యోగ నిద్ర. ఎవరైతే తన యొక్క మనస్సుని హంసతో పెట్టి నివృత్తి మార్గముగా ఉన్న విధానమే ఉత్తర దిక్కు వైపు తలపెట్టి నిద్రపోవటము. తల అంటే ఇక్కడ ముఖం, అంతర్ముఖ వృత్తి అని చెప్పిన అర్థం. కాబట్టి ఈ ప్రకారముగా ఈ హంస యొక్క ఆశ్రయములో ఉండేటువంటి ఈ యొక్క గజముఖము అని చెప్పి అన్నప్పుడు ఏమి మీకు ఇక్కడ గమనించాలి. గజముఖము అన్నప్పుడు గజము అంటే ఏనుగు అని చెప్పి అనుకున్నాం కదా. దాని అహంకారముగా చెప్పినప్పుడు అజ్ఞానాంశముతో చేరినప్పుడేమో అహం దేహోస్మి. అదే జ్ఞానాంశములో చేరినప్పుడేమో అహం బ్రహ్మాస్మి. కనుక అహం బ్రహ్మాస్మి విధానముగా ఉన్నటువంటి వినాయక స్వామి అది నివృత్తి మార్గము మహాకారణములో చేరి ఉన్నటువంటి అంతర్ముఖ వృత్తి కలిగి ఉన్నటువంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తితో ఉన్నటువంటి ఆ ముఖము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన జగత్పూజ్యుడు అవుతాడు. ఎవరైనా కావచ్చు, ఎవరైనా జీవితంలో అంతర్ముఖ ప్రయాణం చేసి జగముఖత్వము నుండి బయటపడి గజముఖత్వమును పొందుతామో, ఆ నివృత్తి మార్గములో ఉండి బ్రహ్మోపాసన చేసి బ్రహ్మభావన పొంది అహం బ్రహ్మాస్మి అనేటువంటి యొక్క ఆ స్థితిని చేరుకున్నప్పుడు అప్పుడేమవుతాడక అట్టి ఆ మహనీయ స్థితి, బ్రాహ్మీ స్థితి పొందినటువంటి ఆ మహానుభావుడే సమస్త లోకముల చేత ఆరాధింపబడేటువంటి వాడుగా ఉంటాడు. అతడు ఎట్లా ఉన్నాడు అని చెప్పనంటే గణాధ్యక్షుడు అవుతాడు. ఆ గజముఖుడే గణాధ్యక్షుడు. మీకు అర్థమవుతున్న మాటలు లేదో మరి. అనగా అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి యొక్క భావన అనే అంశమే మీరు గజముఖముగా భావించుకోండి. అహం బ్రహ్మాస్మి కాకుండా అజ్ఞానాంశముతో ఉన్నప్పుడు జగముఖులుగా భావించుకోండి. మరి ఇక్కడ చూసినట్లయితే మనం జగముఖులమై ఉన్నామా గజముఖులమై ఉన్నామా అనేది ఎవరికి వారుగా చూసుకోవాల్సి ఉంటుంది. లోకంలో అందరూ పుట్టుకతో అందరికీ వచ్చేది ఆ జగముఖమే. జగత్తు వైపు తిరిగి ఉన్నటువంటి ముఖము కలిగి ఉంటారు. ఎవరైతే వారి గురువు తటస్థింపబడతాడు, ఆ గురువు కూడా ఎవరని చెప్పని శృతి యుక్తి అనుభవమునకు జత చూపు గురుడు జన్మ తరింపన్ మతిలేని గురుని చేరిన
పతనము మన జీవితంబు భవ్యపు జీవా అన్నారు. ఎవరయ్యా గురువు అని చెప్పానంటే శృతి యుక్తి అనుభవమునకు జత చూపు గురుడే గురుడు. లోకంలో గురువులు చాలా మంది ఉన్నారు, కోకొల్లగా ఉన్నారు గురువుల లోకంలో. కానీ అవన్నీ కూడా వేషములతో చేరి ఉన్న గురుత్వములు. ఒక ఆకారము, ఒక వేషము, ఎంతటి వాళ్ళు కూడా అమాంతంగా మరి పడిపోవాల్సిందే అలాంటి విధానం. లక్ష్మయ్య గారి దగ్గర అయితే మీకేమి కనపడవు. అందువల్ల ఆయన చూసిన వాళ్ళు ఎవరో కూడా ఈయన మహాత్ముడు అని చెప్పి అన్నా కూడా ఏం మహాత్ముడు, ఈయన జపమాల లేదు, రుద్రాక్షమాల లేదు, ఈయనకి ఎలాంటి పట్టు వస్త్రాలు లేవు, లేకపోతే కాషాయ గొడ్డలు లేవు, ఏమి లేవు, ఈయన ఎట్లా గురువు అవుతాడు అనేటువంటిదిగా భావించుకునే విధానం ఉంటుంది లోకంలో. ఎందుకంటే ఎన్ని కలిగి ఉంటేనే గురువు అనేటువంటిది ఒక ముద్ర మనలో పడింది. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు ఆయనలో విద్య లేకపోయినా తపస్సు లేకపోయినా మనకి ఎమ్మటే పోయి పడిపోతాం కాళ్ళ మీద. ఎందుకంటే ఇవన్నీ కనబడుతున్నాయి కదా. కనుక లోన ఉన్న జ్ఞానం, లోన ఉన్న బ్రహ్మ విద్య కనబడుతుందా? అది కనబడదు. లోన ఉన్న బ్రహ్మ జ్ఞానం, లోన ఉన్న స్వరూప జ్ఞానం కనబడేటువంటివి కావు. కాబట్టి మనం ఏం చేసామంటే గురువులు అని చెప్పానంటే ఈ పై ఆకారాలు చూసి ఇవన్నీ ఉన్నటువంటి వారే గురువులు అనేది మనకున్నటువంటి మెంటాలిటీ, మనకున్నటువంటి మనోతత్వం, మనకున్నటువంటి భావన. ఇలాంటి భావనగా వచ్చాం కాబట్టి మన కళ్ళ ముందే వాళ్ళు పోతూ ఉంటారు మహాత్ములు, కానీ మనకు తెలియబడదు. ఎవరైనా ఇలాంటి చిహ్నములు కలిగి ఉన్నట్లయితే మాత్రం ఆయన మహాత్ముడే అని చెప్పి అనేస్తాం. ఏమి కాబట్టి స్వరూప విధానంగా ఉన్నటువంటి వారి దగ్గర ఎలాంటి వేషభూషణాల దగ్గర ఏమి ఉండవో, సామాన్య స్థాయిలో ఉంటారు. ఋషులు కాను పింతృహీనుల ఎట్టుల, ఋషులు కాను పింతృహీనుల ఎట్టుల, వారి బోధ పెద్ద మేరువంత, తెలియక జడువారు దేబేలు నిజమయ, విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు వేమన. ఋషులు కాను పింతృహీనుల ఎట్టుల, వారి బోధ పెద్ద మేరువంతా, మేరు పర్వతమంతా అలల్లో అలాంటి బ్రహ్మ విద్య ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. కానీ మనకు వాళ్ళని చూడగానే అమాయకులుగా, ఏదో తెలియని వాళ్ళుగా, అజ్ఞానులుగా మనం భావించుకుంటాం. కానీ వారు మాట్లాడటం ఆరంభం చేస్తే అర్థం అవుతుంది వాళ్ళ విధానం ఏమిటో. కాబట్టి మనం పై ఆకారం చూసి మోసపోయే వాళ్ళంగా ఉన్నామే కానీ లోన ఉన్న విద్యకు, లోన ఉన్న జ్ఞానానికి మనం అంత గుర్తించే విధానం లేకపోవడం చేత మనం వారిని గుర్తించలేం. అందుచేత ఇక్కడ చూసినట్లయితే మరి లోకంలో గురువులుగా ఉన్నటువంటి వారు చాలా మంది మీకు ఉన్నారు. అందరూ కూడా చూసినట్లయితే మరి మిమ్మల్ని, మనందరినీ ప్రవృత్తి మార్గంలో నడిపించే వాళ్ళే తప్ప నివృత్తి మార్గంలో పయనింపజేసేటువంటి గురువులు మీకు ఎంతమంది ఉంటారో మీరు గమనించుకోవచ్చు. సామాన్యాంశముగా సాధారణ విషయముగా బయట ఉన్నటువంటి యొక్క వాటి ఏంది ఆత్మభావన, దైవ భావన కలగజేస్తూ ఈ బాహ్య వాట్ల ఏంది తీసుకుపోయే వాళ్ళు తప్ప నిన్ను లోన ఉన్నటువంటి భావం తెలియజేసి, లోన ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మీకు తేటపరచి, లోన ఉన్న ఆత్మను గుర్తించటానికి లోపలికి ప్రయాణం చేయించే గురువు నీకు లభ్యం కావాలి. ఆనాడు నీకున్నటువంటి ఈ జగముఖం పోతుంది. ఆనాడు ఆ జగముఖం పోయినప్పుడు నివృత్తి మార్గం సోహంభావ ధ్యానం ఏర్పడుతుంది. కాబట్టి ఆ సోహంభావ విధానములో సమస్త దేహేంద్రియ సంఘాతాన్ని అధిగమించినప్పుడు, అధిరోహించినప్పుడు ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రామతి, ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రామతి, ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రామతి, ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రామతి. ఆ తైత్రయంలో అద్భుతంగా ఈ మంత్ర భాగం వాళ్ళు వాడబడతాయండి. మీరు గమనించండి, 2 సార్లు వస్తాయి ఈ మంత్రం, 2 సార్లు వాడబడుతుంది తైత్రయంలో. ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య అని ఒకసారి చెబుతాడు,
మరొక చోటేమో ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రామతి అంటాడు. కనుక రెండింటి అర్థం ఏంటంటే ఈ పంచకోశములో కూడా అధిగమించి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ ఇది పంచకోశాలు దాటి పంచకోశాతీతమై ఉన్నటువంటి ఆత్మ యొక్క స్థితిని పొందే విధానముగా పయనింపజేసేటువంటి ఈశ్వరుడు నీకు జీవితంలో లభ్యమైన విధానము. సద్గురువు జగద్గురువుగా ఉన్నటువంటి సర్వేశ్వరుడు నీకు లభ్యమైనప్పుడే నీవు ఏ యొక్క జగముఖము కలిగి ఉన్నావో ఆ ముఖం తొలగింపజేసి నీకు అంతర్ముఖమై బ్రహ్మానుభవాన్ని పొంది అహం బ్రహ్మాస్మి అనేటువంటి బ్రహ్మభావన పొందేటువంటి గజముఖము అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ ముఖాన్ని నీకు ఆయన ఈశ్వరుడు ప్రసాదిస్తాడు. ప్రసాదించినప్పుడు ఆ యొక్క మార్గములో పయనించినప్పుడు ఆ విధముగా మరి ఆ ముఖం అంతర్ముఖ వృత్తి ముఖం కలిగి ఉన్నప్పుడు అంతర్ముఖత్వముతో ఆ ముఖముతో అందరూ కూడా పూజ్యులవుతారు. ఎవరెవరు అంతర్ముఖత్వం కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా లోకంలో పూజ్యులే. ఎందువల్లంటే బ్రహ్మోపాసన చేసేవాళ్ళు కాబట్టి ఆ బ్రహ్మోపాసన చేసేటువంటి వాళ్ళందరినీ కూడా లోకం అంతా కూడా కీర్తిస్తుంది, గౌరవిస్తుంది, పూజ చేస్తుంది. అని నాడు లోకంలో మహాత్ములుగా సేవిస్తున్నామంటే కారణం ఏమిటి? రమణ భగవానుల వారు, లక్ష్మణార్యులు, శాస్త్రి స్వామి, అన్నయ్య తీర్థులు, వివేకానంద, రామతీర్థ, తోతాపురి, యాజ్ఞవల్కి, వశిష్ఠుడు, బ్రహ్మేంద్ర స్వాముల వారు, ఆ వేమన యోగి, వీళ్ళందరూ ఏమిటి? వీళ్ళకి జగముఖం పోయింది, గజముఖం వచ్చింది. అనగా బ్రహ్మమును ఉపాసించేటువంటి బ్రాహ్మీ తత్వానుభవముతో ఉండేటువంటి విధానం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా బ్రహ్మవేత్తలందరూ కూడా ఆది పూజ్యులు. సమస్త దేవతలను కూడా మించినటువంటి యొక్క విధానం నగురోరధికం శివశాసనత గురు బ్రహ్మ గురు విష్ణు గురురేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి అన్నాం కదా. గురువు బ్రహ్మ అన్నాం, గురువు విష్ణువు అన్నాం, గురువు మహేశ్వరుడు అని చెప్పి అన్నాం. ఎందువల్లంటే ఆ విధమైనటువంటి యొక్క తత్వ విధానములో వారు అధిగమించారు కాబట్టి మరి వారే బ్రహ్మదేవులు. అనగా సమస్త జీవుల యొక్క లలాటం ఉన్నటువంటి ఆ కర్మను చెరిపేసి సమస్త జిజ్ఞాసువులకు, భక్తులకు, ముముక్షువులకు, మోక్షేష గల వారికి చక్కటి బ్రహ్మ వ్రాసేటువంటి వారుగా ఉన్నారు కాబట్టి వారిని మనం గురు బ్రహ్మ అని చెప్పిన అన్నాం. అట్లనే గురువు విష్ణువు ఎట్లయితే విష్ణు పోషణకర్త అని చెప్పిన అన్నామో ఆ ప్రకారముగా వారిని ఆశ్రయించి ఉన్నటువంటి యొక్క వారికి వాళ్ళు చక్కటి బ్రహ్మ బోధను అందించి వారి యొక్క సూక్ష్మ దేహాలను పవిత్రపరచి ఆ సూక్ష్మ దేహాల నివృత్తి మార్గంలో పయనించి బ్రహ్మైక్య భావన పొందింపజేసి వాళ్ళని కాపాడేటువంటి వారుగా, రక్షించే వాళ్ళుగా, మళ్ళా భవబంధాల్లో పడిపోకుండా, జన్మ పరంపరల్లో పడిపోకుండా వాళ్ళు ఉద్ధరింపజేసి మరి స్వరూప భావాన్ని పొందింపజేసే మార్గంలో పయనించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆదరణీయులుగా వాళ్ళు పోషకులుగా ఉన్నటువంటి విధానం. గురురేవ మహేశ్వర, మహేశ్వరుడే ప్రకారంగా లయకర్త అయి ఉన్నాడో అట్లా వీరు కూడా అష్టమస్తక సంయోగము చేత అనాదిగా ఉన్నటువంటి యొక్క మూలా విద్యను, అజ్ఞానాన్ని తొలగింపజేసి స్వరూపము యొక్క అనుభవాన్ని పొందే విధానములో ఆ జీవత్వమును నశింపజేసే విధానముగా వీళ్ళు లయకర్తలుగా ఉండటం కారణముగా మనం గురుదేవులను మనం బ్రహ్మగా పోలిశాము, విష్ణువుగా పోలిశాము, రుద్రుడుగా భావించడం జరిగింది. మనం పోలిశామనేటువంటి మాట కూడా కాదు ఇక్కడ. ఈ మాటలు చెప్పింది పరమశివుడు గురుగీతలో. కాబట్టి గురువు బ్రహ్మ అని చెప్పని పరమశివుడే చెప్పిన మాట, గురువు విష్ణువు అని చెప్పి పరమశివుడే చెప్పిన మాట, గురువు మహేశ్వర అని చెప్పని పరమశివుడు చెప్పిన మాట. ఈ ముగ్గురే కాదు, ఇది కేవలం లోక వ్యవహారంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులకు ఆ బ్రహ్మవ్రాత రాస్తాడు కాబట్టి బ్రహ్మదేవుడుగా, వాళ్ళని రక్షించే విధానంలో విష్ణుదేవుడుగా, అజ్ఞానాన్ని పోగొట్టి లయింపజేసే విధానంలో రుద్రుడుగా ఉన్నప్పటికీ వాళ్ళ స్వరూపత గురు సాక్షాత్ పరబ్రహ్మ.
కాబట్టి వాళ్ళు నివృత్తి మార్గంలో గజముఖులుగా నివృత్తి మార్గంలో సోహంభావ ధ్యానములో ఉన్నటువంటి వారై స్వరూప భావం లయించేటువంటి వారు ఉన్నారు కాబట్టి వాళ్ళు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులు పరంబ్రహ్మ స్వరూపులు కాబట్టి ఆ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అలాగా ఉన్నటువంటి వారు సాక్షాత్ పరంబ్రహ్మ స్వరూపము ఈ పరంబ్రహ్మ స్వరూపమైనటువంటి యొక్క బ్రహ్మము సమస్త దేవతలకు మూలమై ఉన్నటువంటి స్వరూపం ఆ బ్రహ్మము యొక్క ఆశ్రయత్వంలోనే సమస్త దేవతలు కూడా దివ్యత్వాన్ని పొందారు వాళ్ళు చక్కగా ఎంతో మహిమాన్వితులుగా ఉన్నారు గొప్పవారుగా ఉన్నారని చెప్పనంటే అందరికీ కూడా దివ్యత్వం ప్రసాదించింది బ్రహ్మము కాబట్టి అలాంటి ఆ బ్రహ్మమే గురువు తానై ఉన్నాడు గనుక ఆ బ్రహ్మతత్వాన్ని పొందినటువంటి యొక్క అతడు ఆది పూజ్యుడుగా ఏమి సకల దేవతల కంటే కూడా ఆది పూజ్యుడుగా అనేటువంటి విధానము అది రావటము అని చెప్పనంటే ఎవరైతే మరి యొక్క మాలిన్యము చేత జీవత్వమును పొంది ఉన్నారో ఆ జీవత్వమును పొంది ఉన్నటువంటి వారికి ఏ యొక్క పుట్టుకతోనే బహిర్ముఖముగా గజముఖములు కలిగి ఉన్నారో ఈ జగముఖములుగా బహిర్ముఖులుగా ఉన్నటువంటి వారికి ఆ జగముఖత్వమును బహిర్ముఖత్వమును పోగొట్టగలిగేటువంటి విధానం ఒక ఈశ్వరుని యొక్క శూలం ద్వారానే సాధ్యమవుతుంది ఏమిటా శూలం అని చెప్పంటే ఏం చెప్పుకున్నాం ఇక్కడ అకార బకార మకారాత్మిక మగు అర్ధమాత్రక యగు ఓంకార ప్రణవ ప్రబోధము ఈ ఓంకార ప్రణవ ప్రబోధము ద్వారా ఆ యొక్క తత్వ ప్రబోధము ద్వారా ఇంతకాలముగా ఉన్నటువంటి వారి యొక్క బహిర్ముఖత్వము గజముఖత్వం తొలగిపోయి వారికి సోహంభావ ధ్యాన మార్గములో పయనించేటువంటి గజముఖత్వం ప్రాప్తించినప్పుడు ఆ జగముఖత్వం పోయి గజముఖత్వం అని చెప్పినంటే అహం బ్రహ్మాస్మి భావన అహం బ్రాహ్మి స్థితి అలాంటి ఆ విధానమును పొందినప్పుడు వారు అందరికంటే కూడా గురువే ఆది పూజ్యుడు బ్రహ్మజ్ఞానే ఆది పూజ్యుడు కాబట్టి బ్రహ్మజ్ఞానిని ఆశ్రయించే మోక్షాన్ని పొందాల్సి ఉంటుంది నువ్వు ఏ లోకములో ఏ దేవతను ఆరాధించినా గాని నీకు బ్రహ్మజ్ఞానం బ్రహ్మానుభవం కలిగే అవకాశం లేదు ఎన్ని క్షేత్రాలకు పోయినా నువ్వు ఎంతమంది దేవతలను ఆరాధించినా కేవలం నీకు ఆ దేవతానుగ్రహమే తప్ప మరి అనంతమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క భావన బ్రాహ్మి అనుభవం పొందాలని అపేక్ష ఉంటే మాత్రం నువ్వు ఆశ్రయించాల్సింది ఎవరినని చెప్పని ఈశ్వరుడు అనగా సాకారమూర్తిగా ఉన్న జగద్గురువగు ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తేనే ఆయన నీ యొక్క బహిర్ముఖముగా ఉన్న జగముఖాన్ని తీసివేసి నీ గజముఖాన్ని అంటిస్తాడు అనగా హంస యొక్క సూత్రాన్ని ప్రవేశింపజేస్తాడు దాని ద్వారా నీకు అంతర్ముఖ ప్రయాణం చేయటం కారణముగా నీవు కూడా లోకంలో ఆది పూజ్యుడుగా నీవు కూడా జగద్గురువు కావచ్చు సద్గురువు కావచ్చు కారణ గురువు కావచ్చు ఈ విధముగా అందరూ కూడా పుట్టుకతో అందరూ కూడా పామరత్వంగానే పుట్టారు రమణ మహర్షి గాని మనం చెప్పుకునే ఈ మహాత్ములు అయితే ఉన్నారో అందరూ కూడా పుట్టుకతో సామాన్యాంశమే అయితే వాళ్ళందరూ కూడా గురువులను ఆశ్రయించి ఆ గురువు ద్వారా బహిర్ముఖత్వాన్ని గజముఖత్వాన్ని తొలగింపజేసుకుని హంస యొక్క ఆశ్రయముగు గజముఖత్వాన్ని ప్రసాదింపజేసుకోవడం కారణముగా వాళ్ళు మహాకారణ ఆశ్రయం ద్వారా ఈశ్వరానుగ్రహముతో బ్రహ్మానుభవాన్ని పొందారు కాబట్టి వాళ్ళందరూ కూడా జగత్పూజ్యులు విద్వాన్ సర్వత్ర పూజ్యతే వాళ్ళు ఎక్కడికి పోయినా పూజింపబడేటువంటి వారి బ్రహ్మజ్ఞానులు బ్రహ్మవేత్తలు ఆది పూజ్యులు సమస్త దేవతల కంటే కూడా మించిన విధానముగా వాళ్ళు పూజింపబడేటువంటి వారుగా ఉంటారు కాబట్టి ఈ ప్రకారముగా ఉన్నటువంటి భావన అనుసరించి వారు గజముఖులు సుముఖాయ నమః గజముఖాయ నమః అని చెప్పనంటే సుముఖాయ నమః అంటే బ్రాహ్మి అనుభవం కలిగి ఉన్నటువంటి విధానమే సుముఖాయ అహం బ్రహ్మాస్మి అనే భావన ఉండటమే గజముఖాయ నమః కాబట్టి మనం గజముఖులం కావాలో జగముఖులం కావాలో ఏది మనకి ఇష్టమై ఉన్నదో ఆ ప్రకారంగా మనం మన జీవితం మళ్ళీ చూసుకునే అవకాశం ఏర్పడు స్వామి గారు మాత్రం మనకి ఈ జగముఖత్వం తీసివేసి గజముఖత్వం ప్రసాదించాడు దాన్ని మనం ఎంత వినియోగింపజేసుకుంటే అంత పూజ్య స్థానానికి మనం కూడా చేరుకుని బ్రాహ్మి అనుభవముతో బ్రహ్మజ్ఞానులుగా ఏర్పడే విధానం ఉంటుంది ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇది సంకల్పం నాది కాదు, మా అమ్మగారు కళావతి అమ్మగారు ఎట్లా స్వామి ఇది ఇట్లా అంటూ ఉంటారు కదా అని అడిగినప్పుడు, రేపు చెబుతాలమ్మ, ఆదివారం పూట ఆ పూట కొంచెం ఖాళీ ఉంటుంది చెబుతా అని చెప్పి అన్నాను. మిగతా నాకు భగవద్గీత ఏం సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి ఆ పూట చెబుదని చెప్పి అనుకున్నాను. కానీ సమయం అంతా మన అమ్మగారులే మొత్తం వాళ్ళు చక్కగా జ్ఞాన బోధలతో చెప్పేయటం కారణం నేను చెప్పే అవకాశం లాగా ఈ పూట చెప్పడం జరిగింది. కాబట్టి పుణ్యం అంతా మా కళావతికే చెందుతుంది, ఆమె సంకల్పం కాబట్టి. మరి ఈనాటి సత్సంగ గణపతి, గణనాయకుడు, గణాధ్యక్షుడు సుముఖాయ నమః, గజముఖాయ నమః. ఆ పుణ్య విధానంతో వాళ్ళ కుటుంబం, అమ్మగారు, యజమాని అందరూ కూడా పుణ్య విశేషంతో ఎల్లవేళలా సుఖశాంతులతో, ఆనందంతో, బ్రహ్మానందంతో బ్రహ్మస్వరూపులై భాషించి గురు అనుగ్రహానికి, ఈశ్వర అనుగ్రహానికి పాత్రులై ఎల్లవేళలా ఆనందంగా సుఖశాంతులతో ఉందురుగాక అని చెప్పని ఆశీర్వదిస్తూ, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.